భద్రకాళి చెరువులో భవంతులు 150 ఎకరాలకు పైగా కబ్జా, దర్జాగా అక్రమ నిర్మాణాలు, పట్టాలు, రిజిస్ట్రేషన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో అపార్ట్మెంట్లు, నలువైపులా అక్రమ కట్టడాలు, చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు. ప్రజలకు సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో ఆనాటి కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువుల్లో ఒకటైన వరంగల్ భద్రకాళి చెరువు స్థలంలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వరంగల్ నగర నడిబొడ్డున ఉన్న భద్రకాళి చెరువును కబ్జాదారులు ఆక్రమించారు. భద్రకాళి అమ్మవారి సాక్షిగా 150 ఎకరాల విస్తీర్ణంలో చెరువును కబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణాలను నిర్మించారు. ఇవన్నీ అధికారుల కనుసన్నల్లోనే జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వాలు రియల్టర్లకు, కబ్జాదారులకు వెన్నుదన్నుగా నిలిచి రాచబాటలు వేశారు. చెరువుకు నలువైపులా కబ్జాలతో నిండిపోయింది. రోజురోజుకు అక్రమ నిర్మాణాలతో చెరువు విస్తీర్ణం తగ్గిపోయింది. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. భారీ వర్షాలు కురిసి ప్రవాహం పెరిగినప్పుడు పొంగి పొర్లి వరదలకు కారణమవుతోంది. ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నష్టం తప్పడం లేదు. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై కొరడా జుడిపిస్తామన్న నేతల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ అధికారుల అండదండలు ఉండడంతో రియల్టర్లు దర్జాగా కబ్జాలు చేసి అపార్ట్మెంట్ల నిర్మాణాలు చేసి 3 పువ్వులు 6 కాయలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అధికార ప్రతిపక్ష నేతలకు అధికారులు కొమ్ము కాస్తూ దర్జాగా పట్టాలు జారీ చేశారు. దీంతో బండ్ నిర్మాణాల కారణంగా 100 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. అప్పటికే మరో 50 ఎకరాలకు పైగా భద్రకాళి చుట్టూ కబ్జాలకు గురైంది. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో చెరువు చుట్టూ బండ్ నిర్మాణాన్ని చేపట్టింది. ట్యాంక్ బండ్ నిర్మాణాలతో బండ్ దిగువ భాగాన ఉన్న చెరువు ఎఫ్టీఎల్ కు కబ్జాకు గురైంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరంగల్ పద్మాక్షమ్మ గుడి నుంచి హంటర్ రోడ్డు వరకు భద్రకాళి చెరువు మధ్య భాగం నుంచి బండ్ నిర్మాణం చేపట్టారు. దాదాపుగా 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు ఎఫ్టీఎల్ ను గాలికి వదిలేశారు. మధ్య నుంచి బండ్ నిర్మించడంతో బండ్ దిగువ ప్రాంతంలో భద్రకాళి ఎఫ్టీఎల్ భూములను కబ్జా చేశారు. కాలనీల నిర్మాణాలతో పాటు బహుళ అంతస్తు నిర్మాణాలు, వ్యాపార వాణిజ్య సముదాయాలను దర్జాగా నిర్మాణం చేశారు. 100 కోట్ల రూపాయల విలువైన భూములను కబ్జాలకు గురవడంతో అపార్ట్మెంట్లు నిర్మించిన అధికారుల అండదండలతో క్రయ విక్రయాలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భద్రకాళి బండ్ పేరుతో మరో 50 ఎకరాల విస్తీర్ణం భూమిని వదిలేసి చెరువు మధ్య నుంచి బండ్ నిర్మాణం చేపట్టారు. బండ్ దిగువన ఉన్న కోట్లాది రూపాయల విలువైన ఎఫ్టీఎల్ భూములన్నీ కబ్జాలకు గురయ్యాయి. చెరువు శిఖం భూములను అటు రెవెన్యూ, ఇటు మున్సిపల్ శాఖ అధికారులతో రియల్టర్లు కబ్జా చేసి తమ పేరున పట్టాలు చేసుకున్నారు. వ్యవసాయ చెరువుగా ఉన్న భద్రకాళిని తాగునీటి చెరువుగా మార్చిన తర్వాత చెరువు పరిరక్షణ బాధ్యతను నీటిపారుదల శాఖ అధికారులతో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు పరిరక్షించే బాధ్యతలను చేపట్టారు. అయితే బాధ్యతలను విస్మరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, అధికార ప్రతిపక్ష నేతలకు అధికారులు కొమ్ము కాస్తూ దర్జాగా పట్టాలు జారీ చేశారు. దీంతో బండ్ నిర్మాణాల కారణంగానే 100 ఎకరాలకు పైగా కబ్జాకు గురైంది. అప్పటికే మరో 50 ఎకరాలకు పైగా భద్రకాళి చుట్టూ కబ్జాలకు గురైంది. భద్రకాళి చెరువు అసలు విస్తీర్ణం 496.83 ఎకరాలని నీటిపారుదల శాఖ రికార్డుల్లో ఉంది. కానీ వాస్తవానికి ఇప్పుడున్న చెరువు విస్తీర్ణం కేవలం 300 ఎకరాలే. అంటే మిగతా చెరువు భూమి అంతా ఆక్రమణలతో నిండిపోయిందన్నమాట. రికార్డుల ప్రకారం భద్రకాళి చెరువు వరంగల్ హంటర్ రోడ్ నుంచి మొదలుకొని హనుమకొండ హంటర్ రోడ్డు వరకు కూడా విస్తరించి ఉండేది. ఈ చెరువు కింద అప్పట్లో 1000 ఎకరాల్లో పంటల సాగుకు నీరు అందేది. జనాభా పెరుగుతుండడంతో క్రమంగా సాగునీటి చెరువును తాగునీటి చెరువుగా మార్చారు. వరంగల్ నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు భద్రకాళి చెరువును మంచినీటి రిజర్వాయర్గా మార్చారు. వరంగల్ మున్సిపాలిటీగా ఉన్నప్పుడే ఇటు హన్మకొండలోని న్యూ సాయంపేట జూ పార్క్ వెనక ప్రాంతం వరంగల్ రైల్వే ట్రాక్ వరకు భద్రకాళి ఎఫ్టీఎల్గా ఉండేది. కానీ మున్సిపాలిటీగా ఉన్నప్పుడే ఎకరాలకు ఎకరాలను కబ్జా చేసి ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దాదాపుగా 150 ఎకరాల విస్తీర్ణంలోని చెరువును రియల్టర్లు, కబ్జాదారులు మింగేశారు. రియల్టర్లు ఎఫ్టీఎల్ భూములను మింగేస్తుంటే నీటిపారుదల శాఖ అధికారులు ఎఫ్టీఎల్ పరిధిని తగ్గిస్తూ వస్తున్నారు.
నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ చెరువుగా ఉన్న భూమిని తాగునీటి రిజర్వాయర్గా మార్చిన తర్వాత పరిరక్షణ బాధ్యతలను అధికారులు విస్మరించారు. FTL భూములను పరిరక్షించడంలో నిర్లక్ష్య వైఖరిని అవలంబించారు. ఫలితంగా చెరువు చుట్టూ ఉన్నటువంటి FTL భూములన్నింటినీ పట్టాలు చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహించారు. వందలాది బహుళ అంతస్తుల నిర్మాణాలను చేపట్టి విక్రయాలు కొనసాగించారు. FTL భూములకు కూడా రెవెన్యూ అధికారులు పట్టాలు జారీ చేయడంతో దర్జాగా వాటిని విక్రయించుకుని వ్యాపారాలను నిర్వహించారు. రెవెన్యూ పట్టాలను ఆధారాలను చూపిస్తూ రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. FTL హద్దులను పునః సమీక్ష నిర్వహించి వరంగల్ మున్సిపాలిటీ ఏర్పడే నాటికి చెరువు ఎంత విస్తీర్ణం ఉందో, FTL ఎక్కడి వరకు ఉందో వాటిని గుర్తించాలని, అక్రమ నిర్మాణాలు చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చెరువుల FTL భూముల కబ్జాల్లో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలను పడగొట్టేందుకు హైడ్రాను ఏర్పాటు చేశారు. అదే తరహాలో వరంగల్ నగరంలో కూడా చెరువులను కబ్జా చేసి FTL భూముల్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను పడగొట్టుకునేందుకు కూడా హైడ్రా వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఫోరం ఫర్ బెటర్ సంస్థ అధ్యక్షులు పుల్లూరి సుధాకర్ డిమాండ్ చేశారు. చెరువులను పరిరక్షించకపోతే రాబోయే రోజుల్లో వరంగల్ నగరాన్ని వరదలు ముంచెత్తడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 4-5 సంవత్సరాలుగా సంభవిస్తున్న వరదలే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వరంగల్ నగరంలో చెరువులు, నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించి ఆ భూములను పరిరక్షించాలని నగర ప్రజలు కోరుతున్నారు.